హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:50 అవుతుంది. స్నానం అయితే అయిపోయింది. ఇవాళ సోమవారం, కార్తీక సోమవారం లాస్ట్ వారం కదా, మళ్ళీ సోమవారం పడదని కార్తీక స్నానం అయితే శుక్రవారం వరకు 5 రోజులు చేద్దామని అయితే డిసైడ్ అయినా. చల్లటి నీళ్ళు ఇక శివుడిని తలుసుకుంటూ స్నానం అయితే చేసేసిన. ఇక్కడ ఈయన బాధ ఏంటిదంటే, నాతో ఎప్పుడు 3:30కు లేచిండి, ఇంకానైతే నిద్ర వస్తలేదు. అనే ఇటు చూడు, ఇగో చూడు, ఇటు చూడు, ఇగో హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. పడుకునుడు అయితే పడుకుంటలేడు. నేను లేచిన టైంకి ఇదివరకు నా అన్నం కూర కూడా రెడీ అయ్యేది. ఈయన ఆగుతలేడు. ఈయనను పట్టుడే ఇంతసేపు సరిపడ్డది. ఆడికైనా కూడా ఏడ్చినా కూడా ఈ కోడి ఒకటి మా ఆయనకి ఇచ్చి స్నానం అయితే చేసేసిన. ఇప్పుడు నీళ్ళు తెచ్చుకొని పూజ చేసుకోవాలి కదా. ఏడుస్తావా మళ్ళా? ఇంకెవ్వరు ఇవ్వలే. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టైం చూపెడదామని అయితే చూపెడతా ఉన్నా. కాకపోతే ఆ సెల్లు మరి కనబడతలేదు, బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్లనో ఏమో. టైము 4:30 అట్లా అవుతుంది. 4:30 5 అంతే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేసుకున్నా. ఫ్రెండ్స్, కార్తీక స్నానము అని అంటే మీకు ఎవరికైనా తెలుసా? ఎట్లా చేస్తారు అనేది కూడా కామెంట్ పెట్టుండ్రి. నాకు తెలిసినంత వరకు అయితే కన్నెపెళ్ళిళ్ళ మా అమ్మ వాళ్ళు చేసేదైతే సూర్యోదయం కాకముందే స్నానం చేసి గుడికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రావాలి. మాకు గుడి లేదు కాబట్టి నేను ఇంటికాడనే మొక్కిన. అట్లా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, బయట అయితే తులసమ్మ దగ్గర కూడా అలికి ముగ్గు పెట్టాలి. ముగ్గు పెట్టి దీపం ముట్టియాలి. పొద్దు వెళ్ళక ముందే స్నానం చేసి దీపం ముట్టించుకోవాలని కార్తీక స్నానాలు చేస్తారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మ కూడా చేస్తుంది. నేను కన్నిగాడు కడుపులు ఉండగా మొక్కిన. నేను కూడా ఒక 5 రోజులైనా చేస్తా అని. 5 రోజులు చేయాలి. ఈ సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులు అవుతాయి. చల్లటి నీళ్ళు స్నానం చేయాలి. ఇక స్నానం అయితే అయిపోయింది, పూజ అయిపోయింది. ఇక్కడ బయట అలికి ముగ్గు పెట్టి దీపం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా వంట జీడ చేసేసుకుంటే పత్తి తీయడానికి తొందరగా పోవచ్చు అవుతుంది. తులసమ్మ దగ్గర కూడా అలికి దీపం అయితే పెట్టేసుకున్నా. ఎట్లుందో చూసి కామెంట్ పెట్టుర్రి. తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే అలికి ముగ్గు పెట్టి మంచిగా దీపం అయితే పెట్టేసుకున్నా. మొత్తం చీకటి ఉంది. అసలు ఇంకా మా వాడకట్టుకైతే ఒక్కరిద్దరు కూడా ఎవ్వరైతే ఇంకా లేవ్వలేదు. కన్నయ్యనైతే పడుకోబెట్టిన. ఇంకా కన్నయ్య లేవకుండా ఉండుంటే ఇంకా ఎప్పుడో దీపం పెట్టుకునేదాన్ని. కాకపోతే వాడు కొంచెం సతాయించిండు. తులసి చెట్టు అయితే మంచిగా అనిపిస్తుంది కదా చూస్తూ ఉంటే. ఎట్లున్నది అనేది అయితే కామెంట్ పెట్టుండి. కార్తీక పుణ్యానికి మీ సైడ్ కూడా ఇట్లా స్నానాలు చేసి దీపం పెడతారా అనేది అయితే చెప్పుండి నాకు. ఇక మా అమ్మ వాళ్ళ సైడ్ చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తూ ఉన్నా. ఇంకా చూసిర్రు కదా ఎంత చీకటి ఉన్నదో. ఇంకైతే ఎవరైతే లేవ్వలేదు. నా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీపం కూడా పెట్టేసుకున్నా. ఇక వంట ప్రాసెస్ కూడా రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా ఇదైతే 7:30 ఆ టైంలో తీసిన. ఇప్పుడు మంచిగా కనబడుతుంది కదా అనేసి చిన్నగా అట్లా షార్ట్ వీడియో లాగా తీసిన. చూస్తూ ఉండండి. ఎట్లుందో కామెంట్ పెట్టుని. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సరేనా? ఇక్కడేమో గ్యాస్ మీద బియ్యం పెట్టేసిన. విన్నా గిజ్జుడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక చేనుకైతే అప్పుడే 8కి వచ్చినాం రా చిన్న. 8కి వచ్చినాం. కనబడుతుంది అది, ఎండ కొడుతుంది ఫుల్. 8కి వచ్చినాం. ఇప్పుడైతే టైం 12 అవుతుంది. 8 నుండి ఒకటే తీరేరినాం ఇద్దరం. ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుందని నేనే సెల్లు మొత్తం వేడైంది ఫ్రెండ్స్. అప్పుడు పొద్దున్న నుండి వీడియో తీయలేదు, అందుకే సెల్లు మొత్తం వేడైంది. కూల్ డౌన్ అని పడ్డది. ఇక ఇంతసేపు దాన్ని నీడలో పెట్టి తుడిచి అది చేసి ఇది చేస్తే ఇప్పుడు కొంచెం వచ్చింది అన్నట్టు దారికి.
ఇక ఇప్పుడైతే కూర్చొని ఉన్నాం వట్టిగానే. కన్నయ్య ఏం చేస్తాడు అని ఫోన్ చేసిన మా వాళ్ళకు. పడుకొని ఉన్నాడట పాపం. మిన్నుగానికి ఇవాళ చేతన అయితే లేదట కదారా, చెప్పు. ఇవాళ అయితే ఏరుతలేదు అంత బాగా, అంటే ఏరుతాంది కానీ నిన్నటంత ఏరుతలేదు. నిన్న మంచిగా ఏరింది. ఇక చూస్తూ ఉండండి. ఇవాళ అయితే ఈ చేను కథం చెయ్యాలనుకునే ఏరుతా అన్న మరి. అందుకే తొందర వచ్చిన, చూసిర్రు కదా, తొందర పని చేసుకొని దీపం పెట్టుకొని వంట చేసుకొని వచ్చినాము. అన్నం ఏం తిని రాలేదు, చాయ్ తాగి వచ్చినాము. వచ్చినాక 9:30 10కి అట్లా అన్నం తిన్నాము. ఇప్పుడు ఇంకా మా మిన్నుగానికి ఆకలి అవుతుందట. ఇగో నీళ్ళు అయితే కథమైనాయి, గియ్యే కొన్నే నీళ్ళు ఉన్నాయి. 12 అవుతుంది, ఇంకా నీళ్ళు ఫుల్ కావాలి. అందుకే మా ఆయనకు ఫోన్ చేసి కన్నిగాడు ఏం చేస్తాడు అని అంటే ఆడు పడుకొని ఉన్నాడట. ఆయన లేస్తే కానీ మాకు నీళ్ళు రావు, అంటే ఇంటికాడ ఒక్కడు ఎట్లుంటాడు కన్నిగాడు, ఇడిసబెట్టి రారాదు కదా అట్లా. ఇప్పుడైతే మా ఆయన వచ్చినాక వీడియో తీస్తా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మిన్ను చేద్దాం. యాహూ, మా చేను అయితే పత్తేరుడు కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక్కటే అనుకుంటారా, ఇంకేరేది ఉన్నది. కాకపోతే ఇది ఒక చిన్న చేను మాత్రం ఇక అటు ఇటు చేసి మెల్లగా కంప్లీట్ అయితే చేసేసిన. పొద్దున 8కి వచ్చిన దగ్గర నుండి కొంచెం కూడా చేతులకు రెస్ట్ లేకుండా తీసుడు చేసిన. అసలు ఇవాళ అవుతుంది అని అయితే అనుకోలేదు. కొంచెం పొద్దంతా తీస్తా అంటే ఇంకా కొంచెం ఉంటుందేమో, మిగులుతుందేమో అని అనుకున్నా. కానీ ఇక పట్టుబట్టి ఇది చేయాలి ఇవాళ, మళ్ళీ రేపు ఈ చేనుకై రావద్దు అని డిసైడ్ అయ్యి ఇవాళ మిన్నుగాడు కూడా అంత బాగా ఏరలేదు. కాకపోతే నేనే కొంచెం మంచిగానే నేను తీసిన అని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఇక పత్తి తీసిన. మా ఆయనకు కూడా ఇక నీళ్ళు లేవని ఫోన్ చేసినాం కదా, కన్నిగాడిని పట్టుకొని అయితే వచ్చిండు. అబ్బా, మా కన్నిగాడు చేన్ల కాలు రిక్కం ఉంటే అసలు అనుకోర్రి, నడుచుడే నడుచుడు, అటు నడుచుడు ఇటు నడుచుడు. ఆ పత్తి ఎక్కడ ఏం కూర్చుతాయో అని నాకు భయం అసలు. కానీ ఇక కాలు రికమే ఉండలేదు. అటు పోయి వాళ్ళ డాడీని పిలుచుడు, ఇటు వచ్చి నన్ను పిలుచుడు. మొత్తానికైతే పత్తి తీసుడు అయిపోయింది ఫ్రెండ్స్. 2:30 3 అయిందేమో అయిపోయే వరకు. మొత్తం అయితే తీసేసినాము. ఇక ప్రశాంతంగా కన్నిగాన్ని పట్టుకొని కూర్చొని ఉన్నా. మా ఆయనేమో ముల్లెలు కడుతూ ఉన్నాడు. 2 ముల్లెలు అయినాయి, మరి ఎంత అవుతుందో తెలియదు కానీ 2 ముల్లెలు అయితే తీసిన. ఇక అయినందుకైతే సంతోషమే. కాకపోతే ఇంటికాడ ఎక్కడ పని అక్కడనే ఉన్నది అన్నది ఒక టెన్షన్ కూడా ఉన్నది. తొందర ఇంటికి పోయి పని అంతా చేసుకోవాలా అని అనిపిస్తూ ఉన్నది. కానీ ఇంటికి వచ్చిన 4 వరకు ఇంటికి వచ్చిన. ఇక వచ్చిన తర్వాత ఇది మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ వచ్చిన దగ్గర నుండి అసలు రికామ్ లేదు ఫ్రెండ్స్. ఇంటికాడ అదో పని ఇదో పని చేస్తూనే ఉన్నా. కన్నిగాడు అటు ఇటు. ఇక వాళ్ళ డాడీ ఏమో మమ్మల్ని దించి ఆయన షాప్కి వెళ్ళిపోయిండు. ఇక ఈ కన్నిగాడేమో అస్సలు ఉన్న కాడ ఉంటలేడంటే అసలు నమ్మూర్రి. అటు పోయి వాళ్ళింటికి పోతాడు, ఇటు పోయి వీళ్ళింటికి పోతాడు. కానీ తోవ పొంట ఏది ముడతాడో తెలియదు, ఏది పడతాడో తెలియదు. మాకు అసలే రోడ్ లేదు కదా, చూసిరు కదా కొన్ని వీడియోలల్లో మా ఇంటి ముందు అంత ప్లేస్ మంచిగా ఉండదు. అందుకనేసి భయం అనిపిస్తుంది నాకు. ఇక అట్లా సరదాగా ఒక వీడియో అయితే తీసిన. చేను అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నుంచి మీకు ఏం వీడియోలు వస్తాయి అంటే మా ప్రాజెక్ట్కి ఉన్న చేనులో పత్తి తీయసుడు ఆ వీడియో వస్తుంది. అది బుధవారం ఏరుతా. అది కూడా వీడియో తీద్దాం. నచ్చితే చెప్పుర్రి. నచ్చితే అసలు చూస్తారు, ఒక 200 మంది అన్న చూస్తారు, కానీ ఒక 10 లైకులు కూడా వస్తలేవు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ మాకు లైక్ కొడతలేరు? ప్లీజ్ ఒక లైక్ కొట్టుర్రి ప్లీజ్. మీరు లైక్ కొడితేనే నా వీడియో ఇంకొంతమందికి అనేది షేర్ అవుతుందట. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టుర్రి ఫ్రెండ్స్, ప్లీజ్. మా కన్నిగాడు అక్కడ ఏం చెప్తాడంటే హలో అంటా ఉన్నాడు. హాయ్ చెప్తాడు, హలో అంటాడు. మా కన్నిగాని కోసం అన్న ఒక లైక్ కొట్టితే ఏమవుతా అని చెప్పండి ప్లీజ్ అండి. ఒక లైక్ కొట్టండి. ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ. బాయ్.